ఇంక మా వారు కష్టపడి ఎలాగోలా ఆళ్ళ ఇంట్లో వాళ్ళని ఒప్పించుకున్నారు. ఇప్పుడు నా వంతొచ్చింది. ఇంక నేనైతే మా అక్క వాళ్ళకి చెప్పి మా అక్క వాళ్ళనైతే ఒప్పించాలి. ఇంక మా అక్క వాళ్ళకి చెప్పాలంటే నాకైతే చాలా భయమేత్తందనమాట. ఇంక చెప్పంగానే ఇంక అమ్మ ఎలాగో అక్క కూడా అంతే కదా! కొట్టిద్దో, తిట్టిద్దో కూడా తెలీదు. ఇంక మా వారైతే ఇంక మీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పనైతే చెప్పారు కదా! ఇంక మా వారు చెప్పమని 2 రోజులు అయిపోయింది. ఇంక నేను మా ఇంట్లో అయితే చెప్పలేదు. ఎందుకంటే నాకు భయమేస్తుందనమాట. మా అక్క చెప్తే ఎలా రియాక్ట్ అవుద్ది, ఏమంటదా అని. ఇంక మా వారైతే నేను మా ఇంట్లో చెప్పి ఆళ్ళ సమాధానం ఏంటన్నది మా వారికి చెప్తానని చెప్పి మా వారైతే వెయిట్ చేస్తున్నారు. ఇంక 2 రోజులైనా సరే ఏ సమాధానం చెప్పేపాటికి ఇంక మా వారికైతే కోపం వచ్చింది. ఇంకెప్పుడు చెప్తావు, 2 రోజులైనా సరే చెప్పట్లేదు నువ్వు. ఇంక మా వాళ్ళకి చెప్పి ఒప్పించాను. వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు కదా, ఏం చెప్తారా ఏంటని చెప్పేసి. అసలు నువ్వు ఎందుకు ఇంత టైం తీసుకుంటున్నావు ఒక మాట చెప్పడానికి, నువ్వు ఇప్పుడే చెప్పు, నేను లైన్లో ఉంటానని అయితే మా వారైతే ఫోన్ చేసి లైన్లో ఉండి మా అక్క వాళ్ళకైతే చెప్పమని చెప్పారనమాట. నిజంగా ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటుంటే అప్పుడు పడ్డ టెన్షన్ ఇప్పుడు కూడా గుర్తొస్తుంది నాకు. ఇంకా మా వారు అలా ఫోన్లో లైన్లో ఉంటే నేనైతే మా బావగారి దగ్గరికి అయితే చెప్పడానికి వెళ్ళాను అనమాట.